ఎల్జీ వాష్ అండ్ డ్రయర్ మిషన్లో టెస్ట్ మోడ్ అనేది ఎలా వర్క్ చేస్తుంది, అది ఏ బటన్ ప్రెస్ చేస్తే మనకు టెస్ట్ మోడ్ అనేది వస్తుంది. ఆన్ బటన్ ఒకటి, స్టీమ్ అండ్ డ్రై ఈ బటన్లు రెండు ప్రెస్ చేస్తే మనకు టెస్ట్ మోడ్ అనే ఆప్షన్ వస్తుంది. దాంట్లో మనకు ఏ ప్రోగ్రామ్ ఎంత టైంలో ఎట్లా వర్క్ చేస్తుందని తెలుస్తుంది. డిస్ప్లేలో మనకు ఏదైనా ప్రాబ్లం ఉన్నా కూడా ఎర్రర్ అనేది వస్తూనే ఉంటుంది. టెస్ట్ మోడ్ అనేది స్టార్ట్ చేసిన తర్వాత ఎంటీగానే రన్ చేయాలి. ఇలా డ్రమ్లోని వాటర్ డ్రమ్ మనకు బట్టలు ఇట్లా ఏమి వేయకుండా నార్మల్ ఎంటీ డ్రమ్మే టెస్ట్ మోడ్ అనేది ప్రెస్ చేయాలి, లేదంటే డ్రమ్ అనేది ఖరాబ్ అయిపోతూ ఉంటుంది. టెస్ట్ మోడ్ నొక్కిన తర్వాత మనకు అన్ని ఆప్షన్లు అనేది దీనిలో వర్క్ చేస్తూనే ఉంటాయి. ఇక్కడ చూడండి అది డ్రయర్ అది ఇట్లా వచ్చిన తర్వాత మనకు స్టార్ట్ బటన్ అనేది ప్రెస్ చేయాలి. స్టార్ట్ బటన్ అనేది ప్రెస్ చేసిన తర్వాత మనకు వాటర్ అనేది ఇన్లెట్ పైప్ నుండి ఇట్లా వస్తాయి. ఒకసారి ప్రెస్ చేసి వాటర్ అనేది కంఫర్ట్ దాంట్లోకి వస్తుంటుంది. దాని తర్వాత మళ్ళీ కూడా ఒకసారి ప్రెస్ చేస్తే ఇంకో వాల్ నుండి వాటర్ కూడా వస్తుంది. ఇలా మనకు దీంట్లోనే స్టీమ్లో 4 వాల్స్ అనేది ఉంటాయి. ఒకటి స్టీమ్ ఉంటుంది, కంఫర్ట్ జోన్ ఉంటుంది, లిక్విడ్ తీసుకునేది ఉంటుంది. ఇక్కడ ఉన్నాయి కదా 4 వాల్స్. 100% డ్రయర్ ఇది ఫ్యాన్, ప్రెజర్ సెన్సార్. ఈ అన్ని మిషన్లలో మనకు ఆల్ ఫంక్షన్లు అనేది జరుగుతూ ఉంటాయి. 360 degrees వాటర్ అనేది వస్తూనే ఉంటుంది ఈ మిషన్లలో. మీరు చూస్తున్నారు కదా, ఇలా వస్తూ ఉంటాయి. ఎంటీ డ్రమ్ రన్ మాత్రమే చేయాలి టెస్ట్ మోడ్లో. మళ్ళీ ఒకసారి ప్రెస్ చేసామనుకోండి, ఇక్కడ జెట్ స్ప్రే వాల్ అనేది కూడా ఆన్ అయిపోతూ ఉంటుంది. మనకు 360 degrees వాటర్ అనేది వస్తుంది. 2 సైడ్ నుండి వాటర్ వస్తూ ఉంటుంది. ఏదైనా ఫంక్షన్లో మనకు ఏదైనా ఎర్రర్ వచ్చిందనుకోండి, మనకు డిస్ప్లేలో కూడా షో అవుతూ ఉంటుంది. మన మిషన్ ఎలా వర్క్ చేస్తుంది అనేది ఈ టెస్ట్ మోడ్ అనేది పెట్టుకొని చేసుకోవచ్చు. అవుట్లెట్ వాటర్ కూడా వెళ్తున్నాయి. ఇది డ్రయర్, ఇది హీట్ అవుతూ ఉంటుంది. ఇక్కడ హీటర్ ఉంది కదా, ఆ హీట్ కూడా అవుతుంది. 100% డ్రై ఇది. మళ్ళీ ఒకసారి ప్రెస్ చేస్తే మనకు హీటర్ కూడా ఒకసారి ప్రెస్ చేసామనుకోండి, ఇలా వస్తుంది. ఎంఎఫ్ అనేది అప్డేట్ మోడల్కి మాత్రమే వస్తుంది. ఏ మోడల్ కూడా కాదు. హీటర్ అనేది మంచిగా హీట్ అవుతూ ఉంటుంది. చూసి పెట్టాలి, లేదంటే టెస్ట్ మోడ్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఆన్ బటన్ బటన్ ప్రెస్ చేసి టెస్ట్ మోడ్ అనేది మిషన్ గుడ్ వర్కింగ్లో ఉందా లేదా అనేది పనిచేస్తుందా చేయట్లేదనేది టెస్ట్ మోడ్ అనేది ఒకటి ప్రెస్ చేస్తే 5 minutesలో ఆల్ ఫంక్షన్ అనేది వర్క్ అవుతూ ఉంటుంది. దాంట్లో ఏదైనా మనకు ఎర్రర్ కోడ్ కూడా చూపెడుతూ ఉంటుంది వర్క్ చేయకపోతే.